హాయ్ ఎస్ఆర్వి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కు స్వాగతం. ఈరోజు మనం షిరిడీలో నివాసం ఉంటున్న మండవ రాజా గారి గురించి తెలుసుకుందాం. మండవ రాజా గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా ఉండే మండవ వెంకటేశ్వరరావు గారి అన్నగారి కుమారుడు. రాజా గారు షిరిడీలో భక్తులకు రెస్ట్ రూమ్స్, మంచి పలహార భోజన సదుపాయాలు తక్కువ రేటుకి ఇచ్చి సమాజ సేవ చేస్తున్నారు. అలాగే షిరిడీలో ప్రతి సంవత్సరం జరిగే సాయిబాబా గారి ఉత్సవాలకు వచ్చే భక్తులకు పరిక్రమణ అనే అతిపెద్ద ఊరేగింపులో పాల్గొనే సాయి భక్తులకు ఉచిత అన్న ప్రసాద సంతర్పణ చేసి సమాజ సేవా తత్పరుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు మన ఎస్ఆర్వి భారత్ అభినందనలు తెలియపరుస్తుంది. ఇప్పుడు మనం షిరిడీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న రాజా మండవ గారిని మన యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ అందరికీ పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు మండవ రాజా. మేము 94లో నుంచి ఇక్కడ షిరిడీలో ఉంటున్నాం. బాబా గారి ఆశీర్వాదంతో బాబా గారే పిలిపించారు అనుకుంటాం. మేము ఇక్కడ వచ్చే రెస్టారెంటు, లాడ్జి ప్లస్ బ్యాటర్ ఫ్యాక్టరీ అన్నీ చూస్తున్నాం. ఇక్కడ మా వ్యాపార పరంగా బాబా గారి సేవలో నిమగ్నమయ్యామని ఫీల్ అవుతున్నాం. మేము ఏది చేసినా కానీ రెస్టారెంట్ కానీ లాడ్జ్ కానీ ఎకనామిక్ పీపుల్ టార్గెట్ పెట్టుకుని అదేవిధంగా చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సామాజిక పరంగా కూడా షిరిడీలో క్లీన్ అండ్ గ్రీన్ షిరిడీ అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా స్వచ్ఛ భారత్ 2014 నుంచి స్టార్ట్ చేసాం. దాంట్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాం మేము. అక్కడ నుంచి కూడా ఇప్పుడు పరిక్రమ కూడా స్టార్ట్ చేసాం. 5 years అయింది. షిరిడీ బాబా పరిక్రమని ఈ సంవత్సరం విశేషంగా వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు. ఈ పరిక్రమ ఉద్దేశం బాబా షిరిడీ వచ్చిన ప్రతి వాడు పరిక్రమ చేయాలి. 14 కిలోమీటర్లు ఉంటుంది ఈ పరిక్రమ మార్గం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 13వ తారీఖు స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5 ఖండవ మందిరంలో వచ్చేవాళ్ళు ప్రతి వాళ్ళు బాబాకు వచ్చేప్పుడు ఏదో భజన పరంగా ఏదో తాళమో ఏదో ఒకటి చేసుకుంటూ వస్తే బాగుంటుంది. బాబా దగ్గర ఈ ఆధ్యాత్మిక శోభ వితరించినట్టు ఉంటుంది. ఫిబ్రవరి 13వ తారీఖు ప్రతి సంవత్సరం మహాపరిక్రమ ఉంటుంది. దాంతోపాటు ప్రతిరోజు పరిక్రమ ఒక 100 మంది, 50 మంది, 150 మంది చేస్తుంటారు. ప్రతి గురువారం ఒక 500 మంది వరకు చేస్తారు. ఈ పరిక్రమ అనేది ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. దీంట్లో తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా వచ్చారు. ఈ సంవత్సరం కూడా ఒక 10,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వివిధ దేశాల నుంచి వస్తున్నారు. యుఎస్ నుంచి, దుబాయ్ నుంచి, మలేషియా నుంచి కూడా వస్తున్నారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది వరకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. షిరిడీలో ఉంటాం మేము ఇన్ని రోజుల నుంచి. దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావడం కూడా, ఆయన కలవటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు షిరిడీ 2 times వచ్చారు. 2 times వచ్చినప్పుడు 2 విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ నిలబెట్టారు. సెకండ్ టైం వచ్చారు మొన్న మోడీ గారి గవర్నమెంట్, 3వసారి తక్కువ మెజార్టీ వచ్చిన బాబు గారి చేతి మీదుగా ఎన్డీఏ గవర్నమెంట్ని నిలబెట్టారు. ఆ టైంలో రావటం, మేము ఆయన కలవటం మా అదృష్టం అనుకుంటున్నాం. ఈ నెలలో కూడా మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు. ఆయన కూడా మార్నింగ్ కాకడారు చూసుకుని వెళ్ళారు. పరిక్రమలో వచ్చే భక్తులకి 14 కిలోమీటర్లో ఈ భోజన వ్యవస్థ, తాగడానికి వాటర్ కానీ, ఎవరైనా నడవలేకపోయినా కానీ అంబులెన్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇందులో. దాంట్లో మేము కూడా ఒక 25,000 ఇడ్లీ వరకు వండి మార్నింగ్ ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇడ్లీ కూడా అరేంజ్ చేస్తాం. దాంట్లో సహకారం మా భార్య జయలక్ష్మి గారు సహకారంతో ఇంకా పెడదాం అంటుంటారు. కానీ 25,000 నుంచి 50,000 వరకు ఇడ్లీ పెడదామని మేము మా టార్గెట్ అనుకుంటున్నాం. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని టిఫిన్స్ కానీ అన్నీ ఉంటాయి. 14 కిలోమీటర్లు 4 గంటలు, 5 గంటలు నడిచినా, ఎవరైనా నడవలేకపోయినా వెనక అన్ని వెహికల్స్, అన్ని ఏర్పాట్లు ఉంటాయి. దాంట్లో ఏమి ఇబ్బంది పడరు. ఎంతమంది వచ్చినా, ఏ వయసు వాళ్ళు వచ్చినా, ఎవరి పిల్లలు వచ్చినా ఇబ్బంది పడుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. అందరూ పరిక్రమకు రావాలని కోరుకుంటున్నాం. మీరు షిరిడీ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. మా వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీ గురించి చాలా బాగా చెబుతున్నారు. అంచేత ఇక్కడ 2-3 ప్రజల మీద
మీ గురించి అభిప్రాయం కూడా మేము తీసుకుందాం అనుకుంటున్నాం. చాలా సంతోషం అండి. నమస్కారం. बोलो सद्गुरु साईनाथ महाराज की जय। शुभजय मंगलम अरुणाचलम, शुभजय मंगलम जय श्री राम, शुभजय मंगलम साई आशीर्वादम, जय जय मंगलम भीमपुरी बाबा। अंदरिकी नमस्कारम। షిరిడి బాబా జీవించిన టైంలో ఇక్కడ షిరిడీలో 14 కిలోమీటర్స్ బాబా విలేజ్లో అక్కడక్కడ తిరిగి అందరూ కలుస్తారు. దానికి ఒక పరిక్రమ పెట్టాలని ఇక్కడ షిరిడీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని గిరి ప్రదక్షిణ పెట్టారు. ఆ పరిక్రమకి ఏమంటే విశేషం, తలార్త 5 గంటలకి ఖండోబా మందిర్ నుంచి స్టార్ట్ చేసిన ఆ పరిక్రమ, ఆ ప్రొసెషన్స్ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈగర్గా వచ్చే ఒక పక్షంగా మారిపోయింది. ఇప్పుడు ఆకలిగా ఉన్న వాళ్ళకి అన్నం పెడితే పరమశివుడు పక్కుడు అని చెప్పిన షిరిడి బాబాకి ఆ రోజు 14 కిలోమీటర్స్ వచ్చిన వాళ్ళకి అంతా తాగేదానికి నీళ్ళు, మంచి మంచి ప్రసాదం పెట్టించి ఖండోబా మందిర్ నుంచి ఈ ప్రొసెషన్ స్టార్ట్ అవుతుంది. 2 సంవత్సరంగా మాకు ఆ అవకాశం దొరికింది. సాయి ప్రియ ఆపిల్ రాజా అరుణాచలం నుంచి నేను వచ్చి కలుసుకునే భాగ్యం బాబా ఇచ్చింది. కేరళలో చండమేళం ఒకటి ఉంటుంది, అది అయ్యప్ప స్వామికి
చాలా ఇష్టం. పూర్ణ బ్రహ్మచారి అంటే హనుమను, తర్వాత అయ్యప్ప స్వామి, బాబా పూర్ణ బ్రహ్మచారులు. వాళ్ళకి వాద్యం అంటే చాలా ఇష్టం. అలా ఆ జండమేళం కొట్టినప్పుడు అందరూ భక్తిలో అదిరిపోయినారు. పోయిన సంవత్సరం మనం ఆంధ్రాల నుంచి నాదస్వరం, నయనం ఇదంతా తీసుకుని వచ్చి తవులు పెట్టి బాగా చేశాము. ఒక చిన్న విజ్ఞప్తి ఏమంటే, మీరు ఎప్పుడెప్పుడో వస్తారు, ఫిబ్రవరి 13 తెల్లారిత 5 గంటలకి వినేవాళ్ళు మీ ఫ్యామిలీ నుంచి ఒక మనిషి అయినా వచ్చి ఈ ప్రొసెషన్లో కలుసుకుంటే అంత గొప్పతనం ఏమంటే, బాబా 100 కోటి రూపంలో నడుస్తాడు ఆ పొద్దు. ఎందుకంటే బాబా సంతోషంగా గిరి ప్రదక్షిణం చేసే ఆ రోజు ఫిబ్రవరి 13 5 o'clock ఖండో మందిర్లో స్టార్ట్ అవుతుంది. బాబాకి చాలా ఇష్టమైన ఒక ఫ్లూటో ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ జైలు తీసుకుని వచ్చి, మనం మ్యూజిక్ కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కాదు, మ్యూజిక్ వాసించే వాళ్ళు కాదు, అయినా అరచేతిలో రాకూడదు, అందరూ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుని వచ్చి వాసించి నామం చెప్పి చెప్పాలా. ఎలా చెప్పాలంటే, బాబా నీ నామమైన ఋషి అయిన ఇది ఏమి లేదు, సాయిబాబా నామమే ఋషి అని చెప్పి మనం సంతోషంగా ఆ 14 కిలోమీటర్స్ నడిచి, ఆ పొద్దు నడిసే వాళ్ళకి అన్నీ ఏర్పాటు షిరిడి సాయిబాబా సంస్థాన్, మళ్ళీ ఈ పరిక్రమ గ్రూప్ చాలా బాగా చేస్తున్నారు. మనమంతా దీంట్లో కలిసి అందరూ బాబా అంటే జయం, బాబా అంటే విజయం చేసి జయం చేసే రోజు అది ఫిబ్రవరి 13 అని చెప్పుకొని అందరూ తప్పకుండా రావాలని మేము కోరుకుంటున్నాము. రావాలని కోరుకొని శుభజయ మంగళం అరుణాచలం, శుభజయ మంగళం జై శ్రీరామ్, శుభజయ మంగళం ముక్తి మోక్షం.